హాయ్ అండి, నమస్తే. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. దీన్ని మీరు మార్నింగ్ టైంలో అయినా లేకపోతే ఈవినింగ్ టైంలో అయినా ట్రై చేయొచ్చు. చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా కూడా అయిపోతుంది. ఫస్ట్ ఈ రెసిపీ కోసము 2 ఆలుగడ్డలు ఇలా మీడియం సైజ్ ఆలులు ఇలా ఉడికించుకొని పక్కన ఉంచేసేయాలి, పొట్టు తీసేసి. ఫస్ట్ ఈ వీడియో మాత్రం ఒక్క విషయం అండి, ఈ వీడియో మీకు ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఈ పొట్టి తీసుకున్నాం కదా, ఈ పొట్టి తీసేసుకున్నాక ఆలులు పక్కన ఉంచేసేయండి. మీకు ఆలు క్వాంటిటీ ఎక్కువ కావాలి, మిగతా తక్కువ కావాలనుకుంటే ఆలు క్వాంటిటీ పెంచుకోవచ్చు. నేనైతే ఇది 5 బ్రెడ్ శాండ్విచ్ సరిపోతుంది ఈ క్వాంటిటీకి. తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ ఆయిల్, చాలా తక్కువ వేసాను నేను. మీరు కావాలంటే బటర్ కూడా వేసేసుకోవచ్చు ఈ ప్లేస్లో. తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్, అలాగే ఉల్లాకులు. తర్వాత కొద్దిగా పన్నీర్, ఇలా నేను వీడియో చూపించినంత క్వాంటిటీ పన్నీర్. మీకు పన్నీర్ క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే పావు కప్ వరకు వేసుకున్నాను. తర్వాత పన్నీర్ లైట్గా వేగాక గోల్డెన్ కలర్ అయ్యాక దీంట్లో పావు కప్ వరకు పచ్చి బఠానీ, అలాగే పావు కప్ వరకు స్వీట్ కార్న్. మీ దగ్గర స్వీట్ కార్న్ లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం దూరగా వేగాక ఇప్పుడు దాంట్లో ఒక హాఫ్ కప్ వరకు క్యాబేజ్ వేసుకోవాలి. నేనైతే క్యాబేజ్ క్వాంటిటీ ఎక్కువగా వాడాను. మీరు క్యాబేజ్ తగ్గించేసి ఆలు క్వాంటిటీ ఎక్కువగా పెంచుకోవచ్చు. మాకు ఎక్కువగా క్యాబేజ్ తినడం అలవాటు కాబట్టి మేము క్యాబేజ్ క్వాంటిటీ ఎక్కువగా వేసాను. కొంచెం ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు కొంచెం క్యాబేజ్ క్వాంటిటీ తగ్గించేసి ఆలు క్వాంటిటీ పెంచుకోవచ్చు. ఇప్పుడు క్యాబేజ్లో కాస్త సాల్ట్ చల్లుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం లైట్గా వాటర్ ఉడతాయి. తర్వాత 5 నిమిషాల తర్వాత దానిలో కారం వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా, తర్వాత పావు టీ స్పూన్ వరకు గరం మసాలా, తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి. మీకు ఈ క్వాంటిటీ అనేది కారం స్పైసీ బదులు కారం వద్దు అంటే దీంట్లో మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. మీ నువ్వుల ప్లేస్లో పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి. మనకి క్యాబేజ్ అనేది ఒక 20 to 30% ఉడుకుతుంది. బాగా ఉడకనవసరం లేదండి, ఒక 30% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఆల్రెడీ మనం ఉడికించుకున్న ఆలులు ఉన్నాయి కదా, ఇప్పుడు దాంట్లో వేసుకోవాలి. మామూలుగా స్పూన్తో కలిపితే మనకు మెత్తగా స్మాష్ కాదండి ఇది, ఎందుకంటే మన స్టఫింగ్ కదా, అటు ఇటు పోకుండా ఉండడానికి ఒక ముద్దలా ఉండాలి కాబట్టి ఇలా స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి. మంచి మెత్తగా కావాలి మనకు మధ్యలో స్టఫింగ్ అనేది, అటు ఇటు విడిపోకుండా ఉండడానికి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి, స్పూన్తో ఒక ముద్దలా చేసుకోవాలి. కాబట్టి ఇలా మంచి స్పూన్తో కలుపుకున్నాక లైట్గా పసుపు వేసుకోండి. యాక్చువల్గా ఆయిల్లో ఫస్టే వేసుకోవాలి, నేను ఇప్పుడు వేసాను. ఇప్పుడు బాగా కలుపుకున్నాక దానిలో లాస్ట్లో కొత్తిమీరాకు వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకొని దీన్ని పక్కన ఉంచేసేయండి. మనకు లోపల స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నేను వీడియోలో చూపించినంత పుదీనా, అలాగే 2 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీరాకు. మనము ఇప్పుడు గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా అల్లం ముక్క వేసుకోండి, కొద్దిగా సాల్ట్, అలాగే నిమ్మరసం కూడా వేసుకోవాలి. యాక్చువల్గా స్కిప్ అయిపోయిందండి. ఇప్పుడు నిమ్మరసం కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన ఉంచేసేయండి, మిక్సీ పట్టేసి. ఇప్పుడు ఒక 2 బ్రెడ్ శాండ్విచ్ కోసం ఇప్పుడు ఒక 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. తర్వాత ఒక వైపులో టమాటా కెచప్ రాసుకోవాలి, అలాగే ఇంకో వైపులో ఈ గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది 1 స్పూన్ వేసుకొని అది ఇట్లా బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా, ఆ స్టఫింగ్ 2 స్పూన్స్ వరకు పడుతుంది. ఇప్పుడు ఆ స్టఫింగ్ని బ్రెడ్ మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉండడానికి మనం మంచి మెత్తగా కలుపుకోవాలని ముందే చెప్పాను కదండి. ఇప్పుడు మధ్యలో మీరు కావాలంటే చీజ్ స్లైస్ కూడా పెట్టుకోవచ్చు, ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఈ మనకు శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము వెంచుకోవాలి. ఫస్ట్ ఒక ప్యాన్ పైన కొద్దిగా బటర్ వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బటర్ వేసుకొని మంచి ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి బటర్ మొత్తం ప్యాన్కి. తర్వాత ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, ఆ బ్రెడ్ శాండ్విచ్ అనేది దానిపైన పెట్టుకొని మనకు ఏదైనా మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత తీస్తే మన కింది వైపులో కాలిపోతుంది. తర్వాత ఇంకో వైపు కూడా కాల్చుకోవాలి. ఇలాగే బ్రెడ్ మొత్తం మళ్ళీ బటర్ అంతా రాసేసుకొని ఇలా ఇంకో వైపు కూడా కాల్చుకోండి. అంతే, ఈ ప్రాసెస్ అనేది మనకు 5 minutes పడుతుంది, అంతే ఈజీగా అయిపోతుంది. మనకు ఆల్రెడీ అన్నీ
లోపల స్టఫింగ్ కూడా ఉడికింది కాబట్టి అంతే. మనకు బ్రెడ్ కాలితే సరిపోతుంది, లైట్గా వేడైతే సరిపోతుంది. అంతే అండి, రెడీ అయిపోయింది మనకు బ్రెడ్ శాండ్విచ్. ఇది చాలా హెల్దీ, ఆయిల్ కూడా చాలా తక్కువే. డైట్లో ఉన్న వాళ్ళు అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకేంది, నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.